పర్లేదు మనలో చదువుకున్నప్పుడు కూడా చదువుతుంది కాబట్టి అందరూ సెలెక్ట్ అయ్యాము ఆఫీసర్ ఎప్పటికైనా మనకి మళ్ళీ ఆఫీసర్ వస్తుందని చెప్పేసి చిన్న చిన్నగా చదువుని నిర్లక్ష్యం చేయకుండా చదువుకొని ఈ రోజు భారతదేశంలో ఉన్న ఒక 100 మంది చదువుకున్న వాళ్ళలో నేను ఒకటి ఇది రికార్డ్ అయింది. నేను దాని తర్వాత ఇండియన్ ఏషియన్ వీల్స్ అనే బుక్స్ ఉంటాయి ఈ పెద్ద పెద్ద లైబ్రరీలో. ఆ లైబ్రరీలో నా ఆటో నా బయలుగా నా పిల్లలుగా ఉండి మొత్తం రాష్ట్రాలు. దాని తర్వాత యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది నేను ఒక 3 పేజీలు చేయగలిగాను. ఒక 16 డిగ్రీలు కంప్లీట్ చేశాను. 5 రోజులు నడుస్తున్నాను. 5 తెలిపి గంటలమయ్యి అందులో పోలీసులో నేను మా బ్యాచ్మేట్ ఉన్నాడు. ఆ రోజుల్లో వీళ్ళకంటే 30 సంవత్సరాలు పెద్ద అయినప్పుడు కూడా వీళ్ళకంటే నేను ఏం తీసుకుపోను అని చెప్పేసి వేరే అవసరం నేను సెలెక్ట్ అయ్యి ఓడాడుతున్నాను. సమకాలం అనేది ఎక్కువ వెళ్తూ ఉంటుంది. కానీ మన ప్రపంచం ఏ రోజైతే బాగుందో కాలం తిరిగి కాలం వచ్చిన శనిస్తుడు వచ్చిన రాహుకాలం వచ్చిన ఇంకో చిన్నకాలం వచ్చిన గ్రహణాలు పడుతున్నా మనం ముందుకు వెళ్ళడం అనేది నేనే ఉదాహరణ. రిజల్ట్ కావాల్సిన 40,000 వచ్చింది. ఇంద్రజీ మీ బేసిక్ ఎంత ఉందో మీ శాలరీ శాలరీకి ఇంకో 5,000 కలిపి ఒక కారు ఒక డ్రైవర్ ఇంట్లో 10 మందిని ఇచ్చి మిమ్మల్ని సీఎం చేస్తాం లాభపడుతుంది. ఇంకా లాభపడుతుంది. అయినా నా మిత్రుడు అగ్రికల్చర్ చేయలేను. అన్నయ్య గారు మీకు చక్కటి అవకాశం కల్పిస్తున్నాను. మీ బాధ చక్కటి ఉద్యోగం చేయలేదు. ఇదంతా మీరు చేసిన ట్రైనింగే 50 సంవత్సరాలు మీరు చేసిన ట్రైనింగే. దానికి మీరు ఉద్యోగం చేయలేదు. ఉద్యోగం ఏంటంటే నేను ఆయామి డాక్టర్. అదేవిధంగా ఉన్న మా కులవృత్తుల్లో లేకపోతే మా పూర్వభారతగా అంతా వైద్యం మేమంతా ఆయుర్వేద డాక్టర్స్. సో ఆయుర్వేదంలో నేను ఎంపీ చేశాను. ఆయుర్వేదం మీద వేదాడు ఆయుర్వేద మత్స్యపట్నం మధ్యప్రదేశ్ పరిస్థితి దగ్గర మన అర్థాలను తీసుకోవచ్చు. నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఫ్యామిలీతో కలవకుండా 1.5 years ముందు నా పిహెచ్డీ మెడిసిన్ కంప్లీట్ చేసి రోజు సాయంకాలం ఎస్పీ గారు డాక్టర్ లేదు వాళ్ళ 10,000 రూపాయలు అనగా సాయంకాలం 1 గంట మీరు చూసుకుని హాస్పిటల్ అంటే సాయంకాలం 2 గంటలు హాస్పిటల్ చూసుకుంటారు. ఒకరోజు నా వైపు నా పుస్తకాలు వస్తే పేరు దైవంతో పెట్టడానికి గంట తర్వాత వస్తుంది. ఏంటంటే నన్ను అంటే ఏం చేసినా ఒక క్రమశిక్షణతో రోజు నాకు చూసే ప్రభావం 1 గంట. అదే మా ట్రైనింగ్ మా బ్యాచ్ తెల్లారి 3 చేసి 100 గంటల నుంచి స్టార్ట్ చేసేవాడిని. నా మాటలు పెద్దవాడి 10 సంవత్సరాల గంటల గ్యాప్ ఉంది కాబట్టి ఏం పుస్తకాలు చెప్పేసి కూడా చాలా మంది నన్ను అనుభవం ప్రస్తుతం మాకు హైదరాబాద్ వచ్చింది. తర్వాత పెద్దవాడినాక నిజంగా ఎదురు మాట్లాడింది ఆ మంచి మాకు నేను వయసు కేవలం అర్థం చేసుకోలేకపోయాను చెప్పేసి. సో ఈ రోజున నాకు 1000 కోట్ల ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ దాని మొత్తం సెంట్రల్ వెళ్తున్నాను. దగ్గరగా ఒక 50 సర్వే వచ్చింది. అన్ని కలిపి నాకు 3 ఎన్నికలు వెళ్ళిపోయింది. దేవుడు రోజు గుడి కట్టిస్తాను కొట్టు పెట్టి చెల్లిగా ప్రారంభించండి. ఆమె గాయత్రి కంటే కూడా ముందు పెడతాం. ఆ తర్వాత మన హిందూ సంప్రదాయ ప్రకారం ఇంకా దేవత విష్ణు మహేశ్వరుడు కూడా ఆ దేవాలయం మన భారత జాతికి రాబోయే 1000 సంవత్సరాలు గత 1000 సంవత్సరాలు జరిగిన గత 1000 సంవత్సరాల చోళులు చాళుక్యులు దాని తర్వాత పల్లవులు తిరుపతి దేవాలయాలు వైశాలు పరిస్థితులు గుళ్ళు ఆధారంగా తీసుకొని ఆ సంస్కృతి మర్చిపోకుండా అదే సంస్కృతిని కల్పన చేసి ఎదుర్కొని చేయడానికి చాలా మహా మేధావి. తర్వాత బాలుతో ఇంకో 1000 సంవత్సరాలు మన కొడుకు కూడా 7 సంవత్సరాలు చెప్పాలని చెప్పేసి ఆ గుడి కడుతున్నారు. ఆ గుడిని భగవంతుడు దేవత అమ్మవారి దేవత ఆ శక్తి నాకే ఇచ్చారు. జన్మని తీసుకురావు అనుకుంటున్నాను. ఆ దేవత అక్కడ చేసుకుంటే ఆ అమ్మ ఇంకా నాకు పౌరిస్తే నా పిల్లలు నా అమ్మవారు ఇంకా చాలా అనుకుంటున్నాను. రెండోది
గడ్డి కూడా ఒలిగే ఒక మనం గడ్డి తీసుకుంటే గడిగా ఒక స్త్రీ ప్రసవించినప్పుడు కనుక గడిగా ఒక చెప్తే అర్థంగా మనం అనుకుంటే మళ్ళీ గర్భం రాదు. అలాగనే కిడ్నీ దెబ్బతింటే పల్లెకాయ వస్తుందంటే ప్రమాణంగా పనిచేస్తుంది. నేరేడు చెట్టు షుగర్కి ఎంతో మంచిది. ఆ నేరేడు రసాన్ని కనుక రోజు చక్కగా తీసుకొని యూజ్ చేసుకొని అంటే నానబెట్టుకొని పొద్దున్నే దాంట్లో ఆవుకోవం పడిగల చేసుకొని తాగితే పక్క పెరిక్రియ యాక్టివేట్ చేసి మళ్ళీ షుగర్ గ్లూకోజ్గా మారింది. వెంటనే డెవలప్ అయింది. అలాంటి చాలా పుస్తకాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి తెలుసుకుంటూ వస్తున్నారు. ప్లస్ పక్షవాసన నా వయసు వచ్చిన గ్రామస్ తగ్గిపోయింది. ప్రభుత్వం వల్ల నా ట్రీట్మెంట్ వల్ల నా డాక్టర్ ట్రీట్మెంట్ అయ్యేవాళ్ళు. ఆ పక్షవాసనకు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక పక్క అలోపతి డాక్టర్ ఫిజియోథెరపిస్ట్, ఇంకో పక్క ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రతికారంతో మాలి చేసుకుంటూ వస్తున్నారు. కాదు ఈ రోజు చూసుకొని చేద్దాం, దీనికి దాన్ని కలిసి అనుసంధానం చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అది సక్సెస్ అయితే మాత్రం పక్షవాతం వాళ్ళకి చాలా బ్లడ్ ఏదైతే ఒక పక్కన కాదండి, ఈ పక్కన కాదండి, ఈ పక్కన పక్షవాతం, ఈ పక్కన కాదండి, ఈ పక్కన పక్షవాతం అంటే నేను ఏం చెప్తానంటే నా యొక్క చదువుకి నా యొక్క సంస్కారానికి కావాల్సిన కోర్సులో మిలిటరీ 40 సంవత్సరాలు నేర్చుకున్నాను. 71 నుంచి 40 అది డెఫినెట్ గా కావాల్సిన సెక్యూరిటీ ఏం చేస్తున్నాం. లాస్ట్ లో నాకు భగవంతుడు ఎలాంటి పరిచయం ఇచ్చాడంటే నిజంగా బాంబ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరగా 850 కేసులు, ఒక్కొక్క కేసులో ఒకసారి లారీలో ఉండే బాంబులు చిన్న ఏమాత్రం చెప్పుకోవడంతో కానీ తొందరపడతో కానీ చేస్తే ఇక నోసారి చచ్చిపోవడమే. అలాంటి సక్సెస్ చేసుకొస్తే లాస్ట్ లో ఒక 15 రోజులు 2 రోజులు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజున అగ్నిగోళం నాకు చాలా అడగడం, అదే రోజున ఇక్కడ రాయలండ్లో తీసుకుంది. నేను పొద్దునే వస్తున్నాను, నేను నాగానే వెళ్ళండి అని చెప్పేసి మా కాన్స్టిట్యూషన్ పొద్దున డిస్కస్ చేయగలన్నా. దాన్ని మా తొందరపడి సాయంకాలం 7 గంటలకి తెలుసు చిన్నది. ఇట్ ఇస్ నాట్ బాంబ్ బ్లాస్ట్, చిన్నది. ఆ చిన్న దాంట్లో ఫైర్ అయ్యి మొత్తం ఒళ్ళంతా కాలిపోయి సమానం చెప్పడం చాలా వచ్చింది. లాస్ట్ రోజున బంజారా హిల్స్ పాకిస్తాన్ మీద చిత్తూరు పట్టుకున్నారు బాంబు. ఆ రోజున చేయకుండా వెంకటేశ్వర సో అలాంటి ఉద్యోగం ఇప్పుడు కూడా ఆ ఎన్ని కూడా నాకు ఈ జీవితంలో పనికొచ్చింది. అందువలన క్రమశిక్షణ ఎవరి దగ్గరైతే ఉందో, ఎవరైతే చదువుని ఆర్థిక భావించి చదువుకున్నారో వాళ్ళ ఇంకా ఎప్పుడు ఆనందము, ఎప్పుడు ఆయుధాలు ఉంటాయి. ఈ సభాముఖాలను చదువుతూ మీరందరూ వచ్చి నాకు సమ్మానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి ఆయుధాలుగా ఉండాలని, అవసరాలు ఉండాలని, జగన్నాథులు పైకి రావాలని చెప్పేసి ఆ భగవంతుడి వల్ల భగవంతుడు ప్రార్థిస్తూ నేను